హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. మీ గతంలో నేను ఆల్రెడీ ప్రధానమంత్రుల గురించి ఒక క్రియేటింగ్ ఒక స్టోరీని తయారు చేసి నేను మీ ముందు ఇచ్చాను. అది చాలామంది నాకు తెలిసి నచ్చే ఉంటుంది, చాలామంది సపోర్ట్ చేశారు. అదేవిధంగా మనకి ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ మీద నేను ముందుకు వచ్చాను. ఏంటి కొత్తది? మన ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మాత్రం రాష్ట్రపతులు అంటే ప్రెసిడెంట్లు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి ఇప్పుడు ద్రౌపది ముర్ము వరకు మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే తర్వాత ఎవరు చేశారు అని చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా కాకుండా మనం ఈజీగా ఎలా నేర్చుకోవాలి అని అనుకుంటే మీకు నేను ఒక స్టోరీని తయారు చేశాను. ఆ స్టోరీ మీరు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే మీకు ప్రెసిడెంట్లు అనేది ప్రతి ఒక్కరు కూడా వచ్చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రెసిడెంట్లు ఒక కథ రూపంలో మనం ఒక కోడ్ రూపంలో కానీ ఒక కథ రూపంలో కానీ మనం నేర్చుకుంటే మనం దేనైనా సరే ఈజీగా మైండ్లో మనం పెట్టుకోగలుగుతాం. చూడండి, డైరెక్ట్గా చదివింది వేరు, ఒక స్టోరీ వింటే మన స్టోరీ మైండ్లో అలా గుర్తుపెట్టుకుంటాం. అంటే స్టోరీ అందరికీ నచ్చుతుంది. స్టోరీ రూపంలో చదవడం వల్ల మనం ఎప్పుడు కూడా మనం లైఫ్లో మర్చిపోలేము. అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక స్టోరీని తయారు చేశాను. అది ఏంటి అంటే, ఇక్కడ రాజేంద్రుడు రాధాని జాకీని తీసుకొని గిరి ఎక్కుతుంటే అల్లా కనిపించి మరో గిరి ఎక్కమన్నాడు. అక్కడ ఆలీగాడు బీడీలు కాలుస్తూ నీలం రంగులో కనిపించాడు. వెంటనే జ్ఞానోదయం అయి వెంకటేశ్వరుని ప్రార్థించగా ఆయన దయ వలన నారాయణుడు కలలో కనిపించి ఏదైనా నీ ప్రతిభ మీద ఆధారపడింది కానీ నా మీద ఏమీ కాదని చెప్పాడు. అప్పుడు ఆ తర్వాత చెప్పిన వెంటనే ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రణబ్ కూడా విని ద్రౌపదితో చెప్పడం జరిగింది. సో ఇది స్టోరీ. నేను చెప్పినటువంటి స్టోరీలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాష్ట్రపతులు ఉన్నారు, అంటే ప్రెసిడెంట్లు ఉన్నారు. రాజేంద్రుడు రాధాని జాకీని తీసుకొని గిరి ఎక్కుతుంటే రాజేంద్రుడు మొట్టమొదట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్. రాధాని జాకీని తీసుకొని గిరి ఎక్కుతుంటే రాధా సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీన్ అంటే జాకీర్ హుసేన్. ఇక్కడ గిరి ఎక్కుతుంటే వివి గిరి అంటే ఎవరండి? వివి గిరి. మరి అక్కడ మళ్ళీ అల్లా కనిపించి, అల్లా అంటే ఇదే తుల్లా మరో గిరి ఎక్కమన్నాడు. అంటే మళ్ళీ వివి గిరి చేశాడు. ఎవరు చేసి వివి గిరి చేశాడు. వెంటనే అక్కడ ఆలీగాడు బీడీలు కాలుస్తూ, అక్కడ ఆలీ అంటే ఫకీరుద్దీన్ అహ్మద్ ఆలీ. అక్కడ ఆలి బీడీలు కాలుస్తుంటే, బీడీలు అంటే బీడీ జెట్టి అంటే బీడీలు కాలుస్తుంటే అక్కడ నీలం రంగులో కనిపించాడట. ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. జ్ఞానోదయమై అక్కడ వెంటనే జ్ఞానోదయం అంటే జ్ఞాని జైల్ సింగ్ జ్ఞానోదయమై అక్కడ వెంటనే జ్ఞానోదయ వెంకటేశ్వర ప్రార్థించకంటే అక్కడ వెంకటరామన్, ఆయన దయవల్ల అంటే శంకర్ దయాళ్ శర్మ. ఇక్కడ నారాయణ అంటే ఆర్కే నారాయణన్. కళలో కనిపించడం అంటే అక్కడ అబ్దుల్ కలాం.
అబ్దుల్ కలాం. సో ఏదైనా నీ ప్రతి మీద ఉన్నది ప్రతిభా పాటిల్. అది ప్రణబ్ కూడా విన్నాడంటే ప్రణబ్ ముఖర్జీ. అది ప్రణబ్ విని ముర్ముతో చెప్పాడంటే ద్రౌపది ముర్ము. సో ఈ విధంగా ఇది ఆర్డర్ అనమాట. అంటే దగ్గర 70 నంబర్స్, దగ్గర 70 నంబర్స్ వరకు మనకు రాష్ట్రపతులు ఇప్పటి వరకు ఉన్నారు. అంటే నేను చెప్పినటువంటి స్టోరీ అంతా కూడా ఆర్డర్, వన్ బై ఎవరి తర్వాత ఎవరు చేశారనేది ఈ స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. వెంటనే ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీలతో నేను మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఆల్.